కాంగ్రెస్ జనతా పార్టీ ఇది దేశ రాజకీయాలను కుదిపేస్తూనే దేశ యువతని ఒక్కసారిగా తన వైపు ఆకర్షించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది సోషల్ మీడియాలో పుట్టిన కొన్ని రోజుల్లోనే కోట్లాది మంది ఫాలోవర్స్‌ను తన వైపు మద్దతుగా నిలబెట్టుకొని డిజిటల్ ఫినామినాన్ అని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా జెన్‌జీ అనే యువతతో ఉద్యమంతో మరి ముందుకు వెళ్తున్న ఈ సీజేపీ ప్రస్తుతం ప్రత్యక్ష పోరుకైతే సిద్ధమైందనేది తెలుస్తుంది. అయితే ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమంతో ఇటు దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం మారిందనే చెప్పొచ్చు. అసలు ప్రధానంగా సీజేపీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? అసలు ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తుంది? అలాగే ఏ అంశాల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తుంది ఈ యొక్క నిరసన కార్యక్రమంలో? అలాగే దేశ రాజకీయాల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమం అనే ఈ ఉద్యమం అనేది ఏ స్థాయిలో రాజకీయాలను మార్చబోతుంది అనేది కూడా ఇటువంటి అనేక అంశాలన్నీ ఈ యొక్క వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ తలపెట్టిన నిరసన కార్యక్రమం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన నీట్, యూజీ, సిబిఎస్ఈ, సియుఈటి వంటి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పరీక్షలలో జరిగిన పేపర్లు లీకేజీలు, అవకతవకలు, సిస్టమ్ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తుంది. కంటి తుడుపు చర్యలపై నిరసన. సిబిఎస్ఈ చైర్మన్, సెక్రటరీలను కేవలం బదిలీ చేయడాన్ని సీజేపీ ప్రతినిధులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది కేవలం తప్పును కప్పిపుచ్చే కంటి తుడుపు చర్య మాత్రమే అని వారు వాదిస్తున్నారు. నిరుద్యోగం, వ్యవస్థాగత జవాబుదారీతనం. దేశంలో చదువుకున్న యువత ఉద్దేశించి గతంలో వచ్చిన కొన్ని వ్యాఖ్యలకు కౌంటర్గా ప్రారంభమై ఈ ఉద్యమం నిరుద్యోగం వ్యవస్థలో జవాబుదారీతనం లోపించబడడంపై గలమెత్తుతోంది. నో బ్యానర్ ప్రొటెస్ట్. ఈ నిరసనకు ఏ రాజకీయ పార్టీ ఎజెండాలు లేకుండా కేవలం దేశ జెండా మరియు పుస్తకాలతో హాజరు కావాలని యువత పిలుపునిచ్చారు. దేశ రాజకీయాలపై సీజేపీ ప్రభావం ఎలా ఉండబోతుంది? సాంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా సరికొత్త హైపర్ ఐరానిక్ మీమ్ ఆధారిత ధోరణితో వచ్చిన సీజేపీ ప్రభావం తక్కువ అంచనా వేయలేం. జెన్జీ ఓట్ బ్యాంక్ సాంప్రదాయ రాజకీయాలపై విరక్తి చెందిన సరికొత్త తరం యువతను ఈ పార్టీ భారీగా ఆకర్షిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో దీనికున్న 20 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ బలం భవిష్యత్తులో ప్రధాన పార్టీల ఓట్ బ్యాంకును దెబ్బతీయగలదు. నూతన ఎజెండా సెట్టింగ్. మతం, కులం, రాజకీయాల కంటే యువత ఉపాధి, పరీక్షల పారదర్శకత వంటి అంశాలే ప్రధాన ఎజెండాగా మార్చడంలో ఈ ఉద్యమం సఫలమవుతోంది. పోలీస్ పర్మిషన్ వివాదం. ఈ ధర్నాకు ముందస్తు దరఖాస్తు అందకపోవడంతో ఢిల్లీ పోలీసులు ముందు పర్మిషన్ ఇవ్వలేదు. సీజేపీ ప్రతినిధులు మాత్రం పర్మిషన్లు ఉన్నా లేకపోయినా శాంతియుతంగా ధర్నా చేసి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. చివరకు నిరసనకు ఢిల్లీ పోలీసుల నుండి పర్మిషన్లు లభించింది. రాజకీయ ఆరోపణలు. కేవలం కొద్ది రోజుల్లోనే ఇంతలా వైరల్ అయిన ఈ సంస్థ వెనుక ప్రతిపక్షాల హస్తం ఉందంటూ అధికార పక్షం ఆరోపిస్తుండగా విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటాన్ని అణచివేయడానికే ప్రభుత్వం సోషల్ మీడియా అకౌంట్లపై ఆంక్షలు విధిస్తోందని సీజేపీ ఆరోపిస్తుంది. న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వ్యంగ్యంగా స్థాపించబడినటువంటి సీజేపీ అనేది ప్రస్తుతం రాజకీయాలలో ఏ విధంగా ఒక ప్రభావితం చేయనుంది అనే ఒక ప్రశ్నార్థం అయితే వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు తలపెట్టినటువంటి ఒక నిరసన కార్యక్రమం అనేది మరి ఏ విధంగా ఉండనుంది? సో దేశ యువతని కావచ్చు, రాజకీయాలని ప్రభావితం చేసే అవకాశాలు, ఏ పరిణామాలు ఏ స్థాయిలో ఉండనున్నాయని కూడా చూడాలి.